ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ దివ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాక్స్. సో వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వీడియో. అండ్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇది వచ్చేసి మా ఉగాది పండగ వీడియో అనమాట. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడబోతున్నారు. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నాయి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఉగాది వ్లాగ్ పోస్ట్ చేయడం అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇద్దరు పిల్లలతో ఎడిటింగ్ చేయడం అది కుదరలేదు. అండ్ మాకు ఫంక్షన్ కూడా ఉండే అనమాట. విరాజ్ది 21st డే మేము నార్మల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. సో క్రాడిల్ ఫంక్షన్ తర్వాత ఒకరోజు ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నాం అనమాట. అది ఉగాది తర్వాతే ఉండే. అలా కొన్ని పనుల్లో బిజీగా ఉండే అనమాట. అందుకని వ్లాగ్ పోస్ట్ చేయడం అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే మార్నింగే నార్మల్గా తెలుగు ఇంటి ఏ పండగ అయినా మనం మామిడి తోరణాలతో స్టార్ట్ చేస్తాం కదా. పొద్దున్నే అన్ని డోర్లకి మామిడి తోరణాలు పెట్టేసుకుంటాం. అండ్ దాని తర్వాత ఇక్కడైతే పిల్లలకి స్నానం చేయించేసింది అనమాట. ఈశాన్ది సమ్మర్ వేర్ వచ్చేసి నేను డాల్స్ అండ్ డాన్లో తీసుకున్నాను. వాటి బర్త్డే షాపింగ్కి వెళ్ళినప్పుడే అప్పుడే తీసుకున్నాను అనమాట. బాగా అనిపించింది. అండ్ ఇలాంటి మోడల్ వాడికి ముందు కూడా ఎప్పుడు వేయలేదు. అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కాస్ట్ కూడా 460 ఆర్ సమ్ 470, 500 బిలోనే ఉందన్నమాట. అండ్ వేస్తే కూడా పిల్లలకి సమ్మర్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ లుక్ అనమాట. చాలా అంటే చాలా క్యూట్గా అనిపించాడు వాడు ఇలాంటి డ్రెస్ ఫస్ట్ టైం వేసుకోవడం అనమాట. బొబ్బలు పెక్కుతున్నావా నువ్వు? విరాజ్ బాబు లాలచ వచ్చినదా విరాజ్ లాల చేసిందా విరాజ్ తమ్ముడు లాల చేసిందా ఈశాన్? ఏం కావాలి నీకు? అమ్మా చూడమ్మా, తమ్ముడికి పెడితే అన్నయ్యకి కూడా పెట్టాలా? పెట్టాలా? విరాజ్ బాబు రెడీ అవుతున్నాడా? తమ్ముడి డ్రెస్ మీద కూర్చోవా? కూర్చో అడుగు తమ్ముడు కూర్చో. ముందు అయితే ఈశాన్ కనీసం పౌడర్ కూడా వేసుకోమంటే వేసుకునేవాడు కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే తమ్ముడికి బొట్టు పెడితే వాడికి పెట్టాలి, పౌడర్ వేస్తే వాడికి వేయాలి, క్రీమ్ పెడితే వాడికి పెట్టాలి. అండ్ ఈవెన్ సిరప్స్ ఉంటాయి కదా డీప్, అవి తమ్ముడికి. ఉగాది తమ్ముడు ఎట్లుంది ఈశాన్? ఎట్లుంది తమ్ముడు? మెల్లిగా తమ్ముడు ఎట్లుంది చెప్పు. సూపర్ ఉందా ఇషాన్? అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఏం చేస్తుంది తమ్ముడు? సో పండగ కాబట్టి మార్నింగ్ చాలా పనులు ఉంటాయి కదా. సో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అండ్ ఇక్కడ మా డాడీ అయితే దీపం ముట్టిస్తున్నారు అనమాట. అండ్ పచ్చడి కూడా మగవాళ్ళే చేస్తారు ఇంట్లో. సో దానికోసం కూడా ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఈశాన్ విరాజ్ ఇద్దరు అయితే పడుకున్నారు. సో వాళ్ళిద్దరు లేచేలోపే నేను రెడీ అయిపోయి విరాజ్కి కూడా కొన్ని పిక్స్ తీద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈశాన్ లేస్తే ఆబ్వియస్గా తీయనియడు కాబట్టి ముందే తీసుకుందామని అనుకుంటున్నా. విరాజ్ అండ్ ఈశాన్ ఇద్దరు లేచేలోపు నేను రెడీ అయిపోవాలి. అండ్ అలాగే విరాజ్ది ఇది ఫస్ట్ ఉగాది కాబట్టి నేను ఒక ఫోటో థీమ్, ఉగాది థీమ్ పెట్టుకొని కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఆ సెటప్ కూడా రెడీ చేయాలి. లేచేలోపే కుదిరితే ఫొటోస్ కూడా తీసేయాలి వాటివి సింగిల్వి, బికాస్ అన్నీ పెడతాను కదా. ఈశాన్ లేస్తే ఆబ్వియస్గా అన్నీ పీకేస్తారు. తర్వాత ఈశాన్, విరాజ్, నేను ముగ్గురం పిక్స్ తీసుకుంటాం. అండ్ మమ్మీ, డాడీ, అమ్మమ్మ అందరం కలిసి కూడా పిక్స్ తీసుకుంటాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం రెడీ అయిపోతాం. సో నేను రెడీ అవ్వడం అయితే అవ్వలేదు, కానీ మా డాడీ దేవుడికి దీపం పెట్టడం అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ పచ్చడి కూడా చేసేస్తున్నాడు అనమాట. సో ఉగాది థీమ్లో ఫోటో తీసుకుందాం అనుకున్నానని చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఉగాది పచ్చడిలో వేసేవి అన్నీ కూడా ఇలా బౌల్స్లో పక్కన పెట్టుకున్నాను ఫొటోస్ కోసం అని కూడా. అండ్ అలాగే పచ్చడి కూడా పెట్టాను అనమాట. నెక్స్ట్ మీరు చూస్తారు వీడియోలో. సో ఇలా తీసాను అనేది పెద్దగా ఏం డిఫరెంట్గా కాదు. అన్నీ అక్కడ పెట్టి బొబ్బట్లు
మా సైడ్ పోలేలు అంటారు, కొంతమంది బొబ్బట్లు అంటారు కదా, పోలేలు అండ్ పచ్చడి అన్నీ పెట్టి పిక్స్ తీసుకున్నాను. ఈశాన్ అప్పుడు కూడా సేమ్ అలాగే తీసుకున్నాను, కానీ అప్పుడు కొన్ని మామిడికాయలు కూడా పెట్టాను. బట్ ఇప్పుడు లేవన్నమాట, సో కుదరలేదు పెట్టడం. అండ్ అప్పుడు పచ్చడి పెట్టలేదు ఫొటోస్ కోసం, ఈసారి పచ్చడి ఒకటి పెట్టాను అనమాట. అలా ఫొటోస్ అయితే తీసుకుందామని ప్రిపేర్ అయిపోయాను. సో ఇక్కడ పచ్చడి రెడీ చేస్తున్నారు కదా, సో పచ్చడి తాగాక దెన్ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నాను అనమాట. పచ్చడి అయితే నేను ఎక్కువగానే తాగుతాను, బట్ ఈసారి ఏంటంటే మనం ఏం తిన్నా పిల్లలకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో అని ఆలోచిస్తాం కదా, మెయిన్గా ఇలా ఓన్లీ మనం బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు. సో నార్మల్గా పచ్చడి ఎక్కువ తాగితే వాళ్ళకి మోషన్స్ ఎక్కువ అవుతాయేమో అని చెప్పేసి ఇంకా కొంచెమే తాగాను అనమాట. సో ఈవెన్ పోలేలు తిన్నా అది శనగపప్పు కదా, కడుపు నొచ్చి మోషన్స్ వస్తాయేమో అని. అలా మనం ఇప్పుడు ఏది తినాలన్నా ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచించాలి. సో మొత్తం ఏం తినకుండా ఉండట్లేదు, బట్ కొంచెం కొంచెంగా తింటున్నాను అనమాట. సో దట్ వాడికి పడుతుందా లేదా అని కూడా తెలిసిపోతుంది కదా మనకు. సో అలా కొంచెం పచ్చడి అయితే తాగాను, అలాగే పోలే కూడా తిన్నాను. సో లక్కీగా వాడికి మోషన్స్ లాంటివి ఏం అవ్వలేదన్నమాట. సో వాడికి కూడా పడింది. సో అలా మనం వాళ్ళకి పడుతుందా లేదా అని తెలుసుకోవాలంటే కొంచెం కొంచెం తినండి, పర్లేదు. ఒకవేళ పడలేదు అనుకోండి, కొన్ని రోజులు ఆపేస్తే అయిపోతుంది అది తినడం. పడితే ఫైన్, కొంచెం కొంచెంగా తినవచ్చు ఎప్పుడైనా ఇష్టం ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ నేను ఈశాన్ లేచేలోపే తీసుకుందాం అనుకున్నాను పిక్స్, కానీ ఈశాన్ తొందరగా లేచాడనమాట. సో వాడు ఇంకా తీయనిస్తాడా, నేను అన్ని పెడతా, వాడు అన్ని పక్కన వేసేస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఉప్పు చక్కెర రెండు ఉంటాయి కదా, ఆ రెండుని మిక్స్ చేసేసాను అనమాట. సో అలా నన్ను తిప్పలు పెడుతున్నాడు ఫొటోస్ తీయనీయకుండా, అది ప్రిపేర్ చేసుకోకుండా. సో ఫైనల్గా అయితే ఇలా పెట్టేశాను. అండ్ మామిడి ఆకులు పెట్టాను, అటు ఇటు ఆ పూలవి మా చెల్లి పెళ్ళప్పుడు డెకరేషన్ కోసం అని తెచ్చుకున్నాము. సో అవి ఉండే అనమాట, అవైతే పెట్టేశాను. అండ్ ఇలా మధ్యలో పూలలు పెట్టి కిందకి పచ్చడి అయితే పెట్టా. ఉగాది శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఫోటోలు తీద్దామా, నువ్వు నేను తమ్ముడు తీద్దామా, ఓకే నానా. ఈశాన్ పక్కకు జర్ నానా. విరాజ్ కన్నలు చూడే, విరాజ్ బాబు చూడే, విరాజ్ బాబు కిసి. ఈశాన్ తమ్ముడికి కిసి, మెల్లిగా కిసి. ఉమ్మ పెట్టు, మెల్ల మీద కూర్చుంటావా. ఉమ్మ పెట్టు మెల్లగా, పట్టుకో అంతే. వంగు, నువ్వు వంగి నాన్న. ఇంకోటి వంగి, వంగు, నువ్వు వంగు కన్నమ్మా, నువ్వు వంగాలి, నువ్వు వంగు. చెంప మీది వంగు నాన్న. ఫోటో దించుతా తమ్ముడిని, నిన్ను అది ఉప్పు, అది తినొద్దు. ఈశాన్ తమ్ముడిని ఎత్తుకో, ఫోటో తీస్తాను నేను ప్లీజ్. తమ్ముడు తెచ్చేప్పుడు తెచ్చినాం మనం తొట్టెలకి కదా, తొట్టెలకి. ఏది తమ్ముడు, ఏది బంగారం. మా తమ్ముడు చిన్న బంగారం కదా, తమ్ముడు వద్దు అనొద్దుగా. నీకు చూడు ఈశాన్, తమ్ముడు బాగుందా, సూపర్ ఉందా, లోదా ఎందుకు లేదా, సూపర్ ఉంటారు కదా తమ్ముడు. ఒక టాడ్లర్ని పెట్టుకొని ఫొటోస్ తీసుకోవడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బికాజ్ వాళ్ళు ఒక దగ్గర ఉండరు. నార్మల్గా చిన్న మంత్స్ బేబీ అనుకోండి, పడుకోబెట్టిన దగ్గర ఉంటారు. సో తీసుకోవడం పెద్ద ఇబ్బంది ఉండదు. అది ఒక 5 years అలా ఆ ఏజ్ వాళ్ళకి కూడా, వాళ్ళకి చెప్తే కొంచెం అర్థమవుతుంది, అర్థం చేసుకుంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. బట్ ఇట్లా ఒక 2-3 years కిడ్స్తో అయితే మామూలు టాస్క్ అని చెప్పలేము. చాలా కష్టపడి ఫైనల్గా ఒక 2-3 పిక్స్ అయితే వచ్చాయి. అండ్ నేను అవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో దివ్య టాక్స్ అని ఉంటుంది, మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అక్కడ రెగ్యులర్గా పిక్చర్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా అవుట్ఫిట్ డీటెయిల్స్కి వచ్చేస్తే, ఇది వచ్చేసి నారాయణపేట్ లంగా ఓని అనమాట. సో మా చెల్లిది, నేను మా చెల్లి సేమ్ తీసుకున్నాము. మా చెల్లి వచ్చేసి ఈ కలర్ తీసుకుంది, అండ్ నేనేమో బ్లాక్ తీసుకున్నాను.
అండ్ ఓని వచ్చేసి తను మదీనాలో తెచ్చుకుందనమాట అండ్ లేస్ వేసింది చిన్నగా దానికి. సో ఇవి వచ్చేసి అవుట్ఫిట్ డీటెయిల్స్ అనమాట. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఇదే ఫేస్లో ఉంటే అది కూడా చెప్పండి. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో మీరు కూడా ఈ ఫేస్లో ఉంటే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు, ఇలా ఒక టోడ్లర్ అండ్ ఒక న్యూ బర్న్తో ఉంటే. సో thank you for watching till the end.